DCS టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి బి జనార్దన్ గారు వ్యక్తిత్వ వికాసము, వ్యక్తిత్వ వికాస సమాజము, వ్యక్తిత్వ వికాస శిక్షణ మరియు కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి ఉన్నాము. మరి ఎంతోమంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసాన్ని బోధించి వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి జనార్దన్ గారితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక మనిషి సంపూర్ణత్వాన్ని, పరిపూర్ణతను సంపాదించాలంటే ఎలాంటి నైపుణ్యం కలిగి ఉండాలి, జీవన నైపుణ్యాలు కలిగి ఉండాలి అనే అంశం మీద ఈవేళ వి జనార్దన్ గారు మనకి చక్కటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు. కేవలం DCS టీవీ ప్రేక్షకులకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతున్నది. మీ యొక్క సందేహాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క స్పందనని మన ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం శిక్షణ ఇస్తూ కౌన్సిలింగ్ అందిస్తున్నటువంటి మరి జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది 10 ఎపిసోడ్లు మన DCS ఛానల్లో ప్రసారం అవడం జరుగుతుంది. ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క నైపుణ్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఆ నైపుణ్యంలో ఉండేటువంటి విషయాలు ఏంటి, సూచనలు ఏంటి, సలహాలు ఏంటి, ఇవన్నీ కూడా జనార్దన్ గారి మాటల్లో విన్నాము. ఎందుచేతంటే ఎంత చదివినప్పటికీ కూడా వ్యక్తిత్వం అనేది లేకపోతే, ఈ లైఫ్ స్కిల్స్ అనేది లేకపోతే మనిషి రాణించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జీవన నైపుణ్యాలు ఎవరికైతే ఉంటాయో, లైఫ్ స్కిల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, దాని మీద ఎవరైతే ఎక్కువ దృష్టి పెడతారో వాళ్ళు మంచి విధంగా అంటే తమ రంగంలో చక్కగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మన DCS ఛానల్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి అంగీకరించినందుకు జనార్దన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా నమస్కారం అండి. అందరికీ నమస్కారం. జీవన నైపుణ్యాల్లో మొట్టమొదటి నైపుణ్యం సమస్య పరిష్కార నైపుణ్యాలు. ప్రతి మనిషికి కూడా సమస్య పరిష్కార నైపుణ్యం అంటే ఏమిటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కనుక వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళ జీవితంలో ఏ సమస్య అయినా సరే సరళంగా, తొందరగా వాళ్ళు పరిష్కరిస్తారు. ఈ సమస్య పరిష్కార నైపుణ్యాల్లో మొట్టమొదటిగా వాళ్ళకి సమస్యకి కారణం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ సమస్యకి కారణాలని తెలుసుకున్న తర్వాత అది ఏ విధంగా పోతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఆ ఏ విధంగా అన్న వాటిలో కొన్ని ప్రత్యామ్నాయాలు వస్తే వాటిని ప్రయారిటైజ్ చేయాలి. 4వ స్థాయిలో ఏం చేయాలి అంటే ఆ ఎంపిక చేసుకున్నది ఏ విధంగా ఆ సమస్యల పరిష్కారం కట్టించవచ్చు అని మనం కౌన్సిలర్గా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ సమస్యను పరిష్కారం పూర్తి చేసుకోవడం అనేది 4వ పాయింట్లో వస్తుంది. ఫస్ట్ది ఏ విధంగా అన్నది ఏ కారణం అని చెప్పి తెలుస్తాం. రెండవ దాంట్లో ఏం చేస్తామంటే రెండవ దశలో ఏమేమిటి ప్రత్యామ్నాయాల ద్వారా ఈ సమస్య పరిష్కారం పోతుందని 3 దాన్ని లిస్ట్ అవుట్ చేసుకోవడం, 4 అది అమలు చేసి సమస్య పరిష్కారాన్ని పోగొట్టుకోవడం. ఈ ప్రక్రియను అంతటే సమస్య పరిష్కారం నైపుణ్యం అని చెప్పి అంటాం. ఇందులో ఏ అంశాలు ఉన్నాయి అని అంటే సమస్యను నిర్వచించడం, గుర్తించడం ఉంటుంది, సమస్యకి కారణాన్ని తెలుసుకోవడం ఉంటుంది, సమస్య పరిష్కార ప్రత్యామ్నాయాలు అంటే సమస్య పోవడానికి మనం ఎన్ని రకాల దారులు ఉన్నాయో వెతకడం ఉంటుంది, వాటన్నింటినీ లిస్ట్ అవుట్ చేయడం ఉంటుంది. ఆఖరిగా ఆ లిస్ట్ అవుట్లో ఈ సమస్య పరిష్కారానికి ఏ విధమైన మంచిదో అనుకుంటారో ఆ కౌన్సిలింగ్ దాని ప్రకారంగా తీసుకుని ఈ కౌన్సిలర్ సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క సమస్యని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణ ఏమిటి అంటే తాళం చెవి, తాళం కప్ప. తాళం కప్పతో పాటు చెవి కూడా తయారు చేయడం జరుగుతుంది. ఏ సమస్య అయినా సరే పరిష్కారం ఉంటేనే సమస్య వస్తుంది, పరిష్కారం లేకుండా ఏది ఉండదు అని అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా తాళం కప్పను తయారు చేసేటువంటి తాళం చెవి తప్పనిసరిగా ఆ విధంగా ఉంటుంది. 2 ఒక బిడ్డ గురించి 2 తల్లులు ఏకంగా
వాళ్ళు ఈ తల్లి నా బిడ్డే అని వాళ్ళు అనుకున్నా సరే ఏది తేల్చుకోలేక పూర్వకాలంలో పార్కులో పిల్లలందరూ కూడా ఇదే సమస్యపై ఒక సభ నిర్వహించి పిల్లలందరూ కూడా ఆ దొంగ తల్లి అసలు తల్లిలో ఏది అన్నది నిర్ణయం చేయడంలో పిల్లలందరూ కూడా అక్కడ చేస్తూ ఎన్ని పాత ప్రతిపాదనలు జరిగినా ఇద్దరికి సమంగా మార్పులు పడినప్పుడు ఒక రాజుగారి వేషంలో ఉండే ఒక కుర్రవాడు అన్నాడు, ఆ బిడ్డని ఇద్దరికి జీవసాగం ఇచ్చేయండి, మనం ఎందుకు తేల్చలేకపోతున్నాం అని అన్నాడు. అప్పుడు అసలు తల్లి ఇది నేనే దొంగ తల్లిని, అసలు బిడ్డని ఇచ్చేస్తే ఎక్కడైనా ఉంటే బతికించచ్చు కదా అని అంటుంది. అలాగా సమస్య వచ్చినప్పుడు దాన్ని రాజుగారు కానీ సమకాలంలో కానీ తప్పనిసరిగా ఒక ధర్మ సూక్ష్మతని కానీ ఒక కుతులతను కానీ పెట్టి ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాగా అసలు తల్లిని కనుక్కుని రాజుగారు దొంగ తల్లిని చెరసాలలో వేసి శిక్షించారు. అదేవిధంగా ఒక ముసలమ్మ తన భర్తకి చనిపోయాడు, శ్రావణ మాసంలోనో మంచి రోజుల్లోనో ముగ్గురికి భోజనం పెడితే బాగుంటుందని చెప్పి అనుకున్నారు. అలా అనుకున్న తర్వాత ఆవిడ గడ్డపరుగు వేసిన తర్వాత ఆ గడ్డపరుగు తిరిగి ముగ్గురు బ్రాహ్మణులు కూడా చనిపోవడం జరిగింది. చేతులు కూడా కడుక్కోకుండా నోట్లో నొరగలు కక్కుని చనిపోయారు. అప్పుడు యమధర్మరాజు దగ్గర ఈ కేసు వెళ్ళినప్పుడు ఆ యమధర్మరాజు ఈ కేసు గురించి ఏమన్నారు అంటే, ఒక గొల్లవాడు పాలు తీసుకొస్తున్నాడు. అప్పుడు అదే టైంలో ఒక నాగుపాముని గద్ద తీసుకుని గరుడుని పట్టుకుని వెళ్తున్నాడు. ఆ గరుడు బాధ తట్టుకోలేక ఆ నాగుపాము విషం కక్కింది. ఆ విషం ఎక్కడ కక్కింది? ఈ గొల్లవాడు తీసుకువెళ్ళే పాలలో కక్కింది. దానిని ముసలమ్మకు ఇచ్చారు. ఆ ముసలమ్మ కాచిన తర్వాత తోడు పెట్టి ముగ్గురికి కూడా అన్నంలో గడ్డపరుగు వేసి పెట్టడం జరిగింది. ఆ విషతుల్యమైన పెరుగు తినడం వల్ల ముగ్గురు వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు సమస్యకి పరిష్కారం ఏమిటి? చనిపోయింది ముగ్గురు వాళ్ళు. ఈ శిక్ష ఎవరికి వేయాలి? గరుత్మంతుడికి వేయాలా, నాగుపాముకి వేయాలా, లేకపోతే గొల్లవాడికి వేయాలా, లేకపోతే ముగ్గురికి కూడా తెలియక ముసలమ్మకి ఇచ్చింది కాబట్టి వేయాలా అన్నది అందరూ వాద ప్రతివాదాలు అనేక రకాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు యమధర్మరాజు ఏమని చెప్తారంటే తీర్పుగా, ఎవరైతే ఈ శిక్షని పలానా వాళ్ళకి వేయాలని అన్నారో వాళ్ళకి ఆ శిక్ష వేయండి అని అన్నారు. ముసలమ్మకే వేయమని ఎవరైనా ఉదాహరణగా చెప్పారనుకోండి, ఆ ముసలమ్మకి ఎవరు వేయమన్నారో వాడికి ఈ ముగ్గురు బ్రాహ్మణుల హత్యాపాతకం వేయమన్నారు. ఆ విధంగా ఆ సమస్యని యమధర్మరాజు గారు సమస్య పరిష్కారం చేశారు. సమస్య పరిష్కారానికి ఎన్ని రకాల మార్గాలు ఉంటాయంటే, సమస్య పరిష్కారానికి ముఖ్యంగా ముందు మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళిక దృఢంగా ఉండాలి. ఒకవేళ ప్రణాళిక వేసుకోవడంలో వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలి. ఈ ప్రణాళిక చేసేప్పుడు ఎదుర్కోవడం నుంచి కూడా మనం నిర్మించాలి. కంపల్సరీగా సమస్య పరిష్కారానికి గడువు ఉండాలి. ఈ గడువు ఉండేదాన్ని స్నేహితులతో కలిపి నిర్ణయిస్తే కనుక అది సమస్య తప్పనిసరిగా సమస్య పరిష్కార మార్గంలో అదవుతుంది. ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి సమస్య పరిష్కారానికి అంటే, సమస్య పరిష్కారాన్ని సమస్యగా చూడకుండా పరిష్కారాల ఫైండ్ ఫార్మర్గా కాకుండా ఫైండ్ సొల్యూషన్గా ఉంటే కనుక మనం మంచి లక్షణంగా చెప్పుకోవచ్చు. విభిన్న రీతుల్లో చూడాలి, విభిన్న రకంగా చూడాలి. అప్పుడే దానికి పరిష్కారం ఏర్పడుతుంది. కన్సల్టేటివ్ వ్యవస్థను సంప్రదించాలి. ఎవరైనా సరే ఏమో తేడా వస్తే కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నాలెడ్జ్ని తీసుకుని వీళ్ళ నాలెడ్జ్ని తీసుకుని వీళ్ళకి తగినట్టుగా దాని యొక్క లక్షణంగా తీసుకోవాలి. గత అనుభవాలను కూడా మనం పరిగణలో తీసుకుని సమస్య పరిష్కారం చేయాలి. ఆత్మ దృక్పథాభావం ఏదైనా ఉంటే అది మనంగా ఏం చేస్తామో అని చూసుకుని తద్వారా కూడా ఎదుటివాడు ఏం చేస్తాడని చూసుకోవడం ద్వారా కూడా ఇది ఒక మంచి లక్షణంగా చెప్పవచ్చు. ఆ సమన్వయ సమస్యలను కాక పరిష్కారాలను అన్వేషించాలి. ఫైండ్ ఫాల్టర్ కాదు, ఫైండ్ సొల్యూషన్గా ఉన్నప్పుడే మనకి తప్పనిసరిగా సమస్య పరిష్కారం పూర్తవుతుంది. సమస్య పరిష్కారాన్ని అంటే సమస్య పరిష్కార నైపుణ్యం మనం పెరగడానికి ఏ విధంగా మార్గాలు ఉన్నాయి అంటే, సమస్యపై కాకుండా సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి. రెండు, సమస్యను స్పష్టంగా చూడాలి. సమస్యను అర్థమయ్యే రీతిలో చూడాలి. పరిష్కారాలను అన్వేషించాలి, కానీ సమస్యల్ని తవ్వుతో కూర్చోకూడదు. సమస్యను మరో కాలంలో చూడాలి. అవకాశాలను సృష్టించాలి. తర్వాత సమస్య పరిష్కార వ్యూహాలను ప్లాన్స్ని మనం వేయాలి.
లాస్ట్లో సానుకూల మనస్తత్వంతో కనుక మనం చేస్తే సమస్య పరిష్కార నైపుణ్యం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమస్య పరిష్కార నైపుణ్యం అభివృద్ధి చెందడానికి వాళ్ళలో తెలియడానికి మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ పాటించడం ద్వారా మనం సమస్య పరిష్కారాన్ని సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేయగలుగుతాం. నమస్కారం.